మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రెండోదిగా ఈ రోజున చాలామంది దేవుడిని నమ్ముకోండి అనంటే ఎలా ఉన్నారంటే ఏవేవో అబద్ధాలు చెప్పేసి మీకు అది కలిసొస్తది, ఇది కలిసొస్తది, ఇది కలిసొస్తది, అది కలిసొస్తది అని యేసుక్రీస్తులో తీసుకొస్తున్నారు. ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మామూలుగా కష్టాల్లోకి వెళ్తున్నారు. అరే కష్టాలు రావన్నారు, అది కలిసి వచ్చేది, ఇది కలిసి వచ్చేది అన్నారు. మరి ఇక్కడికి వచ్చాక ఇప్పుడు వాళ్ళ కష్టాలు ఉన్నాయి, మాకెందుకు యేసుక్రీస్తు అని చాలామంది విడిచిపెట్టేస్తున్నారు. కొంతమంది నీరు గారిపోతున్నారు. అసలు ఎంత జరగడానికి కారణం ఏంటి? అబద్ధాలు చెప్పి క్రైస్తవులను తీసుకురావడం. అలాంటి అబద్ధాలు చెప్పాల్సిన పని లేదు. మళ్ళీ చెప్తున్నా, అబద్ధాలు చెప్పి తీసుకురావాల్సిన పని లేదు. స్ట్రైట్ ఫార్వర్డ్గా సత్యాన్ని సత్యంగా చెప్పి సత్యవంతులుగా తీర్చిదిద్దే పనిలో మనందరం ఉండాలి. అబద్ధాలు చెప్పడం వల్ల ఎవ్వరికి ఏమీ కలిసి రాదు. ముఖ్యంగా చెప్పిన వాళ్ళు, అలా చెప్తే విని వచ్చిన వాళ్ళు ఇద్దరు కలిసి పాతాళంకి వెళ్ళిపోవడం ఖాయం. ఇది క్లియర్. ఇక రెండోదిగా రక్షింపబడ్డాను అనే మాట మానేయండి. అంతవరకు సహించిన వాడే రక్షింపబడతాడు. బాప్తిసం పొందగానే రక్షణ వచ్చేసింది అనుకోకండి, రక్షణ స్టార్ట్ అయింది. అంతవరకు మనకి చచ్చిపోయేదాకా ఆ రక్షణ కాపాడుకుంటూ నమ్మకం ఉంటేనే దాన్ని మనం పొందుకోగలుగుతాం. రక్షణ అనగా పరలోకం. ఆ పరలోకాన్ని పొందుకోవాలంటే అంతవరకు సహించాలి. నమ్మకంగా దేవుని కోసం అడుగులు వేసే ప్రయత్నం చేయాలి. అలా అడుగులు